హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. మరి ఈ వీడియోలోని నేను కజరంగా నేషనల్ పార్క్ అండి, అస్సాం స్టేట్లో ఉంది. మరి ఇక్కడ వన్ హార్న్ రైనోసరస్ కి చాలా ఫేమస్. మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మేము మేఘాలయ నుంచి మరి కిందకు వచ్చేసిన తర్వాత మేము లగేజ్ అంతా తీసుకొని మరి మా యొక్క ప్రయాణాన్ని మరి కజరంగా నేషనల్ పార్క్ వెళ్ళడానికి బయలుదేరాం. అయితే అక్కడ మేము గౌహతి రైల్వే స్టేషన్ బయటే మరి ఒక చిన్న ట్రైన్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో మేము భోజనం చేసాం అనమాట. మరి అక్కడ మనం భోజనం చేస్తే మనం సౌత్ ఇండియన్ నుంచి వచ్చాం కాబట్టి మరి మనం పప్పు రైస్ అవి ఎలా ఉంటాయని చెప్పి టేస్ట్ చేసి చూసాను. మన ఈ హోటల్లో పాపడ్ కూడా దొరుకుతుంది మనకి. సో ఇది జస్ట్ గౌహతి రైల్వే స్టేషన్ బయటే ఆనుకుని ఉంటుంది ట్రైన్ హోటల్. ఫుడ్ అయితే బాగానే ఉంది, మనం టేస్ట్ చేయగలం, మనం తినగలం, మనం ఈ ఫుడ్ని తిని మనం ఎంజాయ్ చేయగలం. ఫుడ్ అయితే బాగానే ఉంది. మరి మేఘాలయ స్టేట్ కి ఇచ్చిన తీసుకున్న బండిని మేము తిరిగి అప్పచెప్పిస్తామండి. ఈ యొక్క మరి గౌహతి సిటీలోనే మరి బండిని అప్పచెప్పేసి మేము ఏం చేస్తామంటే మళ్ళీ మేము కజరంగా నేషనల్ పార్క్ వెళ్ళడానికి బస్సు కోసం మేము వెళ్ళాము. ఇది సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి కూడా దొరుకుతుంది, తర్వాత వేరే బస్ స్టాప్ నుంచి కూడా దొరుకుతుంది. అక్కడ లోకేషన్ అడిగితే మనకు చెప్తారు. ఇక్కడ బాగానే సపోర్ట్ చేసి బాగా మాట్లాడుతున్నారండి. సో మనం అక్కడ అడిగి మనం తెలుసుకొని బస్కి మనం ప్రయాణం చేయాలి కజరంగా నేషనల్ పార్క్ వెళ్ళడానికి. అక్కడి నుంచి మనం వెళ్తున్న దారిలో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఫారెస్ట్ ఉంటుంది, రకరకాల గ్రీన్ ఫీల్డ్స్. మరి ఏప్రిల్ ఆ టైంలో కూడా ఫీల్డ్స్ ఈ విధంగా గ్రీన్గా ఉంటాయి. సో మధ్యలో మమ్మల్ని బస్ హాల్ట్ ఇచ్చాడు, మనకి ఏదైనా సరే తినడానికి వాటికి అని చెప్పేసి. మరి ఇది మేము అక్కడ మధ్యలో ఉండి చిన్న స్నాక్స్ టైప్లో మేము తినేసి మళ్ళీ మా ప్రయాణం మేము స్టార్ట్ చేసాము. గౌహతి నుంచి కజరంగా చేరుకోవడానికి మనకి 4 to 5 hours ట్రావెల్ ఉంటుందండి. సో మేము వెళ్తేప్పటికి నైట్ అయిపోయింది అనమాట, ఎందుకంటే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము జంగిల్ ఎకో మ్యాన్షన్ అని చెప్పి మేము బుక్ చేసి, జంగిల్ ఎకో మ్యాన్షన్ ఇది రిసార్ట్ టైప్ ఉంటాయి. అంటే రిసార్ట్ అంటే చిన్న రూమ్స్ ఉంటాయి, కానీ ఎకనామికల్ ప్రైజెస్ అండి. ఇవి చాలా ఎకనామికల్ గా ఉంటుంది ఈ హోటల్. వీడే మొత్తం మనకి ప్యాకేజ్ అంతా బుక్ చేసి పెడతాడు. ఎలిఫెంట్ సఫారీ, జీప్ సఫారీ. దీనికి ఎదురుగానే కజరంగా టూరిజం ట్రేడ్ వెల్ఫేర్ యూనియన్ వాళ్ళది డిఫరెంట్ ఇక్కడ యాక్టివిటీస్ ఏముంటాయి అవన్నీ కూడా డిస్ప్లేలో బోర్డ్స్ పెట్టారండి. డిఫరెంట్ యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇక్కడ. సో వాటి యొక్క ప్రైజెస్ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి కజరంగాలోని. సెంట్రల్ రేంజ్, అలాగే ఈస్టర్న్ రేంజ్, వెస్టర్న్ రేంజ్ అలా ఉంటాయి అనమాట. చాలా యాక్టివిటీస్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ ప్రైజెస్ అన్ని కూడా డిస్ప్లేలో పెట్టారు. దీనికి ఆనుకొని మనకి పెద్ద టీ ఎస్టేట్ ఉంటుంది అనమాట. చాలా టీ ఎస్టేట్లు ఉంటాయండి అస్సాంలో. మరి కజరంగా దగ్గర కూడా చాలా టీ ఎస్టేట్లు ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ మంచు పడుతుంది అనమాట. ఇది ఏప్రిల్ మేలో కూడా ఈ విధంగా ఉంటుంది. నేను టీ ఎస్టేట్ ని దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అనమాట. టీ ప్లాంట్స్ ని చాలా బాగుంటాయండి. టీ ఎస్టేట్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి అనమాట. మనం ఎప్పుడు చూడడం అంత పెద్ద టీ ఎస్టేట్స్ ఉంటాయి. మరి ఎలిఫెంట్ సఫారీ మనకి బుక్ చేసుకున్నాడు. మరి ఈ ఎర్లీ మార్నింగే మనం తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఎందుకంటే మేము సెకండ్ బ్యాచ్ కింద వెళ్తున్నాము. ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ 5:36 ఆ టైం కల్లా స్టార్ట్ అయిపోతుందంట. సో ఈ ఎలిఫెంట్ సఫారీ మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేసుకుందాం అంటే దొరకదు. అందుకని మమ్మల్ని ముందుగానే డబ్బులు పంపించమని చెప్పేసి అన్నాడు. లిటిల్ ఎక్స్పెన్సివ్ ఎలిఫెంట్ సఫారీ అయితే మాకు అనిపించినంత వరకు, ఎందుకంటే ఇద్దరం బుక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 6,000+ అయింది మాకు ఎలిఫెంట్ సఫారీకి. సో ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అక్కడ లోపల దింపేశాడు అనమాట వాడు. సో వాళ్ళకి అప్పచెప్పేసి మమ్మల్ని అక్కడ వెళ్ళిపోయాడు. తను తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తాను సార్ పికప్ అని చెప్పాడు. సో వెళ్ళిపోయాడు. సో మేము ఏంటంటే అక్కడ ఎలిఫెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ కజరంగా నేషనల్ పార్క్ ఏంటంటే వన్ హార్న్ రైనోసరస్ కి చాలా ఫేమస్ అండి. ఈ లోపల తీసుకెళ్లి మన రైనోసరస్ ని, డీర్స్ ని అవన్నీ కూడా ఈ ఎలిఫెంట్ సఫారీలో చూపిస్తాడు. టైగర్స్ అయితే కనిపించవు మనకి, ఎందుకంటే మరి ఇవి టైగర్స్ వెళ్ళాలంటే డిఫరెంట్ రీజన్కి వెళ్ళాలి, వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో ఇది ఎలిఫెంట్ చేసిన పేడ అండి, ఈ విధంగా ఉంటుంది ఎలిఫెంట్ పేడ. సో ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ 5:36 ఆ టైంలో స్టార్ట్ అయిన సఫారీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. అవి వస్తున్నారు చూసారా, ఆ మంచు లోపల నుంచి, ఆ మంచు పొగలోంచి వస్తున్నారు చూసారా, వాళ్ళేనండి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనమాట వాళ్ళు. సేమ్ మేము కూడా ఈ విధంగా వెళ్ళాలని చెప్పి మేము చాలా ఎక్సైట్ గా ఉన్నాము. చూసారా ఎలిఫెంట్ మీద ఎంత ధీమాగా వస్తుందో ఎలిఫెంట్. చాలా బ్యూటిఫుల్ యానిమల్ కదండి ఎలిఫెంట్. మరి ఈ విధంగా నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను ఎప్పుడు వెళ్తానా అని చెప్పి. సో ఇక్కడ వచ్చి ఎలిఫెంట్ ఇలా ప్లాట్ఫామ్ మీద అవుతుంది, అందరూ ప్లాట్ఫామ్ మీద దిగి మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు అనమాట. సో ఎలిఫెంట్స్ అన్ని చాలా ఎలిఫెంట్స్ ఉంటాయండి మనం తీసుకువెళ్ళడానికి. వాళ్ళు వచ్చి డిఫరెంట్ ఫారినర్స్ కూడా వచ్చారు చూసారా, ఫారినర్స్ కూడా ఈ మరి కజరంగా నేషనల్ పార్క్ చూడండి. ఈ ఎలిఫెంట్ సఫారీ చేయడానికి మరి ఫిట్నెస్ అయితే ఉండాలండి, ఎందుకంటే ఎలిఫెంట్ మీద నుంచి వెళ్ళి దిగాలని చాలా ఇబ్బంది పడతాం, లేకపోతే అంత ఈజీ కాదు. సో మా టర్న్ వచ్చింది, మేము కూడా ఎలిఫెంట్ ఎక్కిస్తాము.
మరి ఎలిఫెంట్ రైడ్ స్టార్ట్ చేసామండి. ఎలిఫెంట్ సఫారీ స్టార్ట్ అయింది. సో ఎలిఫెంట్స్ అన్ని కూడా 1 by 1 లైన్ లో వస్తున్నాయి. అందరు కూడా డిఫరెంట్ ఎలిఫెంట్స్ మీద మరి వాటి యొక్క కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ బట్టి కూర్చోబెడతారు మనల్ని. ఒక ఎలిఫెంట్ మీద 2 కూర్చుంటారు, ఒక దాని మీద 3 కూర్చుంటారు, ఇంకొక దాని మీద 4 కూర్చుంటారు. సో మేమిద్దరం కాబట్టి మా ఇద్దరికి ఒక ఎలిఫెంట్ ఇచ్చారు. సో ఈ విధంగా ఎలిఫెంట్స్ అన్ని వస్తాయండి, ఒక దగ్గరకు వస్తాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే గుంపుగా వెళ్తారు, అంతేగాని సింగిల్ గా వెళ్ళరు అనమాట. ఎందుకంటే వెళ్ళేవి మనం చూసేవన్నీ వైల్డ్ యానిమల్స్ కాబట్టి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. చూసారా 1 హార్న్ రైనో ఎంత బాగుందో చూసారండి. ఈ యొక్క పాండ్ లోని మడ్లో ఆడుకుంటుంది, అది ఈ వాటర్ లో ఆడుకుంటుంది. సో మేము వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేసాం అనమాట. ఈ విధంగా అది చూసారా ఏ విధంగా చూస్తుందో, ఎందుకు ఎంతమంది వచ్చారని చూడడానికి అన్నట్టు చూస్తుంది. సో చాలా బాగుందండి, యానిమల్ అయితే చాలా బలిష్టంగా ఉంది. ఇక్కడ మరి ఇలాంటి 1 హార్న్ రైనోస్ చాలా ఉన్నాయన్నమాట ఈ నేషనల్ పార్క్ లో, చాలా ఫేమస్. సో ఇదంతా ఎంతసేపు మనం అక్కడ నిల్చున్నా సరే అది హ్యాపీగా ఆ మడ్లో కూర్చొని ఆడుకుంటుంది. మరి వేరే చోటకి చూసారండి, ఎలిఫెంట్స్ అన్ని కలిసి వెళ్తారు, అందరు కూడా గుంపులుగానే వెళ్తారు. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. మాతో పాటు సేఫ్టీ గార్డ్ కూడా వస్తారనమాట. ఈ ఎలిఫెంట్ నడిపించేవాడు కాకుండా సేఫ్టీ గార్డ్స్ కూడా ఉంటారు. చూసారా మా పక్క నుంచి వెళ్తుంది అన్నమాట ఈ 1 హార్న్ రైనో. ఈ విధంగా తింటూ ఉంది. ఈ యొక్క రేంజ్ లో మాత్రమే మనల్ని ఇలాగా సఫారీకి, ఎలిఫెంట్ సఫారీకి తీసుకెళ్తారు, వేరే రేంజ్ లో తీసుకెళ్తారు అనమాట. ఇది ఓన్లీ ఫారినర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎలిఫెంట్ సఫారీ కోసం. కాకపోతే ఇప్పుడు ఇండియన్స్ కూడా అలౌ చేస్తున్నారు ఈ రేంజ్ లోని. ఇవన్నీ చూసారండి, అవన్నీ కూడా 1 హార్న్ రైనోస్ అనమాట. అవన్నీ కూడా చాలా కనిపిస్తాయి మనకి. మరి ఇక్కడైతే ఇవన్నీ అలా గడ్డి అడుగు పందులు చూసారండి, అడుగు పంది కూడా వెళ్తుంది ఆ విధంగా మధ్యలో. మేము వెళ్తున్నప్పుడు మా పక్క నుంచి వెళ్ళిపోయింది అనమాట అడుగు పంది కూడా. సో ఈ విధంగా ఉంటాయండి, చాలా యానిమల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి వెళ్ళేటప్పుడు, సఫారీ మీద వెళ్ళేటప్పుడు. ఇక్కడ టైగర్స్ కూడా వస్తుంటాయంట. ఇక్కడ డియర్స్ ఉన్నాయి చూసారా, ఈ డియర్స్ ని తినడానికి ఆ టైగర్స్ కూడా వస్తుంటాయి. మాకు చూపించాడు తర్వాత వాటి యొక్క టైగర్స్ తినేసిన తర్వాత వదిలేసిందని చూపించాడు తర్వాత. సో ఇలా రకరకాల డియర్స్ ఉంటాయండి. ఈ డియర్స్ కూడా అన్ని ఒక రకం కాదు, చాలా రకాలు ఉన్నాయి. ఈ ముందు బ్రౌన్ ఉన్నాయి, అవతల కనిపిస్తున్నాయి కదా అవి వేరే కలర్ ఉన్నాయి చూసారా. ఈ విధంగా రకరకాల కలర్స్ మరి డియర్స్, డిఫరెంట్ టైప్స్ మనం ఈ యొక్క నేషనల్ పార్క్ లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. మీరు కంపల్సరీగా చూసారండి, అది టైగర్ తినేసింది వదిలేసింది అనమాట, కింద కనిపిస్తుంది స్కెల్టన్. సో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. మరి ఎలిఫెంట్ సఫారీ అయిపోయింది అనమాట, వెళ్ళిపోతున్నాం. ఎలిఫెంట్స్ మాత్రం చాలా ఇంటెలిజెంట్ యానిమల్స్ అండి. అవి వెళ్తున్నప్పుడు మధ్యలో వాటికి కావాల్సిన ఫుడ్ ని కూడా అవి తీసేసుకున్నాయి అనమాట. అవి వాటికి కావాల్సిన ఫుడ్ ని వెళ్తున్నప్పుడు అవి ఆ తొండంతో ఆ మొత్తం అంతా గడ్డంతా కూడా తీసుకున్నాయి. అవి తీసుకొని వాటి పక్కన పెట్టుకొని వాటికి ఎంత కావాలో అంతే తింటాయి అనమాట. మిగతావి ఆ టస్క్ ఆ యొక్క ఆ ట్రంక్ మధ్యలోని పెట్టి దాచుకుంటాయి నెక్స్ట్ టర్న్ మళ్ళీ తినడానికి. చూసారండి ఆ విధంగా గడ్డిని తీసుకున్నాయి అనమాట. తీసుకొని హ్యాపీగా వాటికి ఎంత కావాలని తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నాయి. మళ్ళీ పక్కన చూసారా ఆ టస్క్ ట్రంక్ మధ్యలో పెట్టుకుని దాచుకుని చూసారా, దాన్ని మళ్ళీ అది తీసుకుని మళ్ళీ అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ తింటది అనమాట. ఆ విధంగా ఎలిఫెంట్స్ వాటి పని చేసుకుంటూ మళ్ళీ ప్యారల్ గా వాటి ఫుడ్ ని అవి తీసుకుని వాటి నోట్లో పెట్టుకుంటున్నాయి. చాలా బ్యూటిఫుల్ యానిమల్స్ అండి ఎలిఫెంట్స్ అయితే మాత్రం. వాటిని బాగా టేమ్ చేశారు. అవి వీళ్ళు ఏం చెప్తే అవి చేస్తున్నాయి అన్నమాట. అవి మరి అంత వైల్డ్ యానిమల్ కూడా వాళ్ళు నీట్ గా వీళ్ళు చెప్తే వినేటట్టుగా చేస్తున్నారు అనమాట. అంత బాగా వింటున్నాయి యానిమల్స్ కూడా. అవి మమ్మల్ని బాగానే తీసుకొచ్చాయండి, అక్కడ ఇబ్బంది పడలేదు. సో ఇది బాగుంది ఎలిఫెంట్ టూర్ అయితే, ఎలిఫెంట్ సఫారీ అయితే చాలా బాగుంది కజిరంగా నేషనల్ పార్క్ లో. మీరు కంపల్సరీగా ఎంజాయ్ చేయవలసిన వన్ ఆఫ్ ద యాక్టివిటీ అనమాట ఇది కంపల్సరీ వెళ్తే మాత్రం మీరు కజిరంగా నేషనల్ పార్క్ వెళ్తే కంపల్సరీ దీన్ని ఎంజాయ్ చేయండి. ఇది బాగా ఎంజాయ్ చేస్తారు ఈ యొక్క ఎలిఫెంట్ సఫారీని. మమ్మల్ని తీసుకొచ్చేయండి, ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాయి. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ మీద మేము దిగాలి. సో మేము విధంగా దిగిపోయాం అనమాట. ఈజీగా దిగిపోయాను నేనైతే. కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు. సో తర్వాత ఏంటంటే ఎలిఫెంట్స్ చూడండి అవి ఎంత చక్కగా వెంటాయి వాళ్ళు చెప్పినట్టు. అవి కూర్చోమంటే కూర్చుంటున్నాయి నీట్ గా. ఆ పైన పెట్టిన తాళ్ళు అవన్నీ ఇప్పేస్తున్నారు. ఎందుకంటే 2 times తీసుకెళ్తారు అనమాట. 2 trips ఉంటాయి ఎర్లీ మార్నింగ్. సన్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లరు, ఎందుకంటే ఆ యానిమల్స్ అన్ని నీడకి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి ఎలిఫెంట్ అది ఎంత చక్కగా నిల్చుందో. వాడు చెప్తున్నాడు సైలెంట్ గా ఉండు అని, నిల్చుంది అది కూర్చోకన్నా. అవతల దాన్ని కూర్చోమని చెప్పాడు, కూర్చోమంటే అది నీట్ కూర్చుంటుంది. చూడండి వాడు దానికి వార్నింగ్ ఇస్తాడు. అగో చూసారా, వార్నింగ్ ఇస్తే అలా నీట్ చక్కగా కూర్చుంది. అది లెక్కన అలా కూర్చుంది. ఆ కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆ బలలు కూర్చుని అవన్నీ కూడా బలలన్నీ కూడా తీసేస్తారు, ఆ తాళ్ళు అవన్నీ ఇప్పేస్తారు. ఇప్పేసి ఆ ఎలిఫెంట్స్ ని వదిలేస్తారు. కానీ ఈ ఎలిఫెంట్స్ ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అండి.
ఎందుకంటే చూడండి ఎంత బుద్ధిగా ఉన్నాయో. నా అంత బుద్ధిమంతులు ఇంకోటి లేవు, ఇంకోరు ఎవరు ఉండరు అంత బుద్ధిగా అన్నట్టు కూర్చున్నది. ఇది అతను చెప్పాడు, నాది కంపల్సరీ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయింది. చూసారు ఇతను కూర్చోమంటున్నాడు దాన్ని, ఈ ఎలిఫెంట్ని చూడండి అలా గైడ్ చేస్తే అవి చెప్తుంటే ఆ విధంగా కూర్చుంటుంది. చూడండి ఎంత చక్కగా కూర్చుంటుందో, కిందన నీట్గా జాగ్రత్తగా స్లోగా కూర్చుంటుంది. అతన్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా అంత నీట్గా కూర్చుని చూడండి. సో ఈ విధంగా అవి చాలా బాగా టైం చేశారండి యానిమల్స్ని. అవి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంది అన్నమాట. అవి ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు. నెక్స్ట్ జీప్ సఫారీ రెడీ అయిపోతున్నారు. ఎలిఫెంట్ సఫారీ అవగానే జీప్ సఫారీకి రెడీ అయిపోతారండి. అది ఇప్పేసిన ఎలిఫెంట్స్ ఆ విధంగా మరి ఎంత బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది లోపల, దాని యొక్క డిఫరెంట్ చిన్న చిన్న పిల్ల కాలువలన్నీ ఉంటాయి. అందులోకి వెళ్ళిపోయి హ్యాపీగా అవి వాటర్ తాగి ఇంకా మేస్తాయి అన్నమాట, మేత మేస్తాయి. ఇప్పుడు జీప్ సఫారీ రెడీ అయిపోతున్నారు అందరు కూడా. ఎలిఫెంట్ సఫారీ అయిపోగానే నెక్స్ట్ ఇమీడియట్ గా జీప్ సఫారీ అండి. మరి చాలా ఎక్కువ జీప్స్ అండి. చూడండి ఏదో ఆర్మీ వాళ్ళు ఏదో వార్కి వెళ్తున్నప్పుడు ఉంటాయి కదా లైన్ గా, ఆ విధంగా అనమాట. చూడండి ఎన్ని జీప్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా జీప్ సఫారీ. ఈ జీప్ సఫారీ డిఫరెంట్ రీజన్స్ లో ఉంటుంది. మరి సెంట్రల్ రీజియన్ లోని అలాగే వెస్టర్న్ రీజియన్ లో చాలా రీజియన్స్ ఉంటాయండి. అవి పూర్తి చేసుకొని మేము మరి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎలిఫెంట్ సఫారీ చూసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేము జీప్ సఫారీ మేము వేరే రీజియన్ లో బుక్ చేసి, మరి ఎలిఫెంట్ సఫారీ అయిపోయిన తర్వాత మేము మరి టిఫిన్ చేద్దామని వెళ్తున్నామండి. మరి టిఫిన్స్ అయితే ఇక్కడ అస్సాంలో ఎస్పెషల్లీ కజిరంగా నేషనల్ పార్క్ దగ్గర టిఫిన్స్ అంటే వేరే దొరకవు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ మామూలు రైస్ ఐటమే దొరుకుతుంది. అంటే కజిరంగా దగ్గర మేము అడిగితే వాళ్ళు మాకు చెప్పారు. సో కాకరకాయ, టమాటాలు, వంకాయలు, ఆలు, రకరకాల మష్రూమ్స్, ఇవన్నీ రకరకాల కూరలు ఇక్కడ కూరగాయలు అమ్ముతారండి. అది కింద చూస్తే పంప్కిన్, మరి ఈ విధంగా రకరకాల కూరలు ఉంటాయి. ఆలు చూసారా ఎంత చిన్న చిన్న పల్లీలాగా ఉన్నాయి, ఆలు అంటే అన్ని కూడా. వీళ్ళు కూడా ఆలు బాగా తింటారు, దొండకాయ, ఇలాంటి డిఫరెంట్ కర్రీస్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడైతే ఇది మరి కజిరంగా నేషనల్ పార్క్ దగ్గరలోనే మన ఈ హోటల్ ఉంది. వేరే వాళ్ళు రిఫర్ చేశారు, అక్కడికి వెళ్ళాము మేము. ఫుడ్ అయితే బాగుంది, కానీ మేము నాన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తామని చెప్పి ఆర్డర్ చేస్తాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మరి డక్ మాంసం కూడా దొరుకుతుంది. మేము డక్ ఆర్డర్ చేస్తాం అనమాట. డక్ మాంసం కూడా చాలా బాగుందండి. మరి ఆల్మోస్ట్ లైక్ నాట్ బోర్డ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ రైస్ ఐటమ్ ఉంటుంది ఎక్కువగా, తర్వాత రోటీస్ కూడా దొరుకుతాయి. సో చాలా బాగుంది ఫుడ్ అయితే మేము ఎంజాయ్ చేస్తాము. ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ లాగే ఉంది. అయితే కజిరంగా నేషనల్ ఆర్చిడ్ పార్క్ పక్కనే ఉంటుందండి. నెక్స్ట్ మేము జీప్ సఫారీకి రెడీ అయిపోయామన్నమాట. జీప్ సఫారీకి తీసుకెళ్ళేటప్పుడు చూసారా ఈ టీ ఎస్టేట్ అండి ఎంత పెద్దది చూడండి. చాలా దూరం వెళ్ళాం మేము, చాలా కొన్ని కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేస్తాము. ఆల్మోస్ట్ సమ్ 20 కిలోమీటర్స్ పైన ట్రావెల్ చేస్తాము. మరి మేము అక్కడ వెళ్ళేటప్పుడు దారి పొడవునా ఈ విధంగా టీ ఎస్టేట్స్ ఉన్నాయన్నమాట. చాలా దూరం ట్రావెల్ చేస్తాము. మరి మేము వెళ్తున్న దారిలో ఈ విధంగా ఎలిఫెంట్స్ కూడా కనిపించాయండి, దారిలో తీసుకువెళ్తూ ఉన్నారు. సో ఏప్రిల్ మేలో కూడా మరి ఈ విధంగా ఉన్నాయండి ఫీల్డ్స్ అన్ని కూడా గ్రీన్ గా ఉన్నాయి. మేమైతే మరి బురాపహర్ రేంజ్కి వచ్చామండి. మరి ఈ రేంజ్ నుంచి అయితే చాలా బాగుంటాయంట. రైనోస్ చాలా బాగా చూడొచ్చు, టైగర్స్ ని కూడా చూడొచ్చు అని చెప్పి అన్నారు. చూసారు ఇదంతా డిఫరెంట్ రూట్ మొత్తం మ్యాప్ అనమాట. కజిరంగా నేషనల్ పార్క్ యొక్క మ్యాప్ ఇది. ఇక్కడ చూస్తే మీకు చాలా రేంజెస్ ఉన్నాయి చూసారు ఇక్కడ. మరి డిఫరెంట్ రీజన్ నేమ్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ. మొత్తం ఏ రేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పి మ్యాప్ లో మొత్తం మనకు కనిపిస్తుంది. సో ఈ యొక్క నేషనల్ పార్క్ చూడడానికి ఒక సింగిల్ రేంజ్ కాదండి, చాలా రేంజెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో కొన్ని రేంజెస్ మాత్రమే మనల్ని ఈ యొక్క సఫారీస్ మీద తీసుకెళ్ళడానికి మనకి అలౌ చేస్తారు. సో చూసారు ఇక్కడ చూస్తే వెస్టర్న్ రేంజ్ మేము వెళ్ళిన మరి రేంజెస్, సెంట్రల్ రేంజ్, తర్వాత ఈస్టర్న్ రేంజ్, రకరకాల రేంజెస్ ఉన్నాయి. డిఫరెంట్ రేంజెస్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఇలాగా. సో మేము జీప్ ఆల్రెడీ ఇక్కడ బుక్ చేసుకున్నామండి. సో ఇక్కడ టికెట్ తీసుకొని మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఫస్ట్ చెక్ చేసి మన లోపలికి అలౌ చేస్తారు. చూడండి అక్కడ డీర్స్ ఉన్నాయి, చాలా డీర్స్ ఉన్నాయి అనమాట అక్కడ. సో డీర్స్ ఇలా ఈ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా బ్రహ్మపుత్ర రివర్ అనమాట ఇదంతా కూడా. సో బ్రహ్మపుత్ర రివర్ మరి ఏమవుతుందంటే అండి మే, జూన్ ఆ టైంకి ఇక్కడ వర్షాలు బాగా స్టార్ట్ అయిపోతాయి. సో ఆ టైంలో ఫ్లడ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత ఫ్లడ్ అయిపోతుంది అంటే చూడండి మంకీస్ ఇవన్నీ కూడా. సో మంకీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఇవి చెట్ల మీద ఆడుకుంటూ ఉంటాయి. ఇవాళ చాలా మనకు కనిపిస్తాయి. చూడండి రైనోస్ చాలా దగ్గర నుంచి చూడొచ్చు అండి. ఇందులో కూడా సఫారీలో కూడా రైనోస్ మనం చూడొచ్చు. డీర్స్ చూడండి చాలా డీర్స్ ఉంటాయండి మనకి. మొత్తం సఫారీ అంతా కూడా మనం గమనిస్తే డీర్స్ అయితే ఎలా ఉంటాయంటే మనకి మన వీధిలో కుక్కలు ఎలాగ ఉంటాయో అన్ని డీర్స్ కనిపిస్తాయి. మన కుక్కలు అంత ఫ్రీక్వెంట్ కనిపిస్తాయి వీధుల్లో, ఆ విధంగా కనిపిస్తాయి. డీర్స్ అయితే చాలా ఉంటాయండి. డీర్స్ మనం అసలు డీర్స్ అయితే ఎత్తుక్కోవసరం లేదు, చాలా బాగా కనిపిస్తాయి. అదే విధంగా ప్యారల్ గా ఇక్కడ 1 హార్న్ రైనోస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి.
అవి కూడా చాలా బాగా కనిపిస్తాయి మనకి, మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వము. సో ఇవి వెళ్తున్నప్పుడు ఈ జీప్ సఫారీ బాగా తీసుకువెళ్తారు, చాలా టైం తీసుకెళ్తారు. చూసారు ఆ క్యాట్ ఉంది, ఇది ఫారెస్ట్ లో ఉండే క్యాట్, చూసారు అది ఆ క్యాట్ ఉంది అనమాట. సో ఆ విధంగా మరి మనల్ని చాలా చాలా రకాల యానిమల్స్ అన్ని ఈ ట్రీ మీద ఏవో ఉన్నాయండి చూపిస్తున్నాడు, అవి వీడియోలో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఈ విధంగా ఏంటంటే చాలా ఫారెస్ట్ మరి ఫ్లోరా అండ్ ఫోనా చాలా కనిపిస్తుంది. ఇదంతా కూడా బ్రహ్మపుత్ర రివర్ అండి. చూడండి, ఇది వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం ఫ్లడ్ అయిపోతుంది ఇవంతా, ఈ ల్యాండ్ అంతా కూడా. సో అప్పుడు యానిమల్స్ అన్ని కూడా ఈ కొండలపై కాటిపైకి వెళ్ళిపోతాయంట. మళ్ళీ ఫ్లడ్ తగ్గిన తర్వాత మళ్ళీ గ్రీనరీ ఎంత వస్తుంది, అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏంటంటే వస్తాయి, మళ్ళీ యానిమల్స్ అన్ని కూడా కిందకు వస్తాయి. సో ఈ రీజన్ లోనే మనకి టైగర్స్, మరి ఈ ఎలిఫెంట్స్ అవన్నీ ఉంటాయి, మరి రైనోస్ అన్ని ఉంటాయి. ఇది రైనో వేసిన ప్యాడ్ అనమాట. అవి రైనోస్ ఆల్మోస్ట్ 3 to 4 months ఒకే ప్లేస్కి వచ్చి అవి ఒక ప్యాడ్ అక్కడ పెడతాయంట. ఎక్కడ పడితే అక్కడ పోయి అనమాట ప్యాడ్ అది. సో తర్వాత మనకి దారి పొడవునా మనకి రైనోస్ అయితే మాత్రం బాగా కనిపిస్తాయండి. అడవి కోళ్ళు చూసారా, కోడి పుంజ అది వైల్డ్ అడవి కోడి పుంజ అనమాట. అది చూడండి పారిపోతుంది. ఇలా చాలా కనిపిస్తాయండి ఈ లోపల. మనమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. కజిరంగా నేషనల్ పార్క్ అంటే చాలా బ్యూటిఫుల్ పార్క్ అండి. మనం కంపల్సరీగా మీరు వస్తే ఎంజాయ్ చేయవలసిన పార్క్ ఇది. బాగా ఎంజాయ్ చేస్తారు, డిసప్పాయింట్ ఎవరు. చూసారు అవి వేరే డీర్స్ అనమాట. సో ఇలా డీర్స్ కూడా రకరకాల డీర్స్ మనం కనిపిస్తుంటాయి లోపల, చాలా ఎక్కువ. అది చూసారు వైట్ కనిపిస్తాయి కానీ దూరంగా, అవన్నీ కూడా రైనోస్. అవన్నీ కూడా చాలా బలిష్టంగా ఉంటాయి. ఈ రీజన్ లో రైనోస్ అయితే చాలా చాలా పెద్దగా ఉంటాయి, చాలా హెవీగా ఉంటాయి. ఇందాక మేము సెంట్రల్ రీజన్ లో ఎలిఫెంట్ సఫారీ చేసాము. అక్కడ ఉన్న రైనోస్ తో పోల్చుకుంటే ఈ రీజన్ లో ఉన్న రైనోస్ చాలా హెవీగా ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి. సో ఈ విధంగా మనల్ని ఏంటంటే జీప్ తిప్పుతూనే ఉంటాడు. సో అతను కూడా చాలా ఎఫర్ట్స్ పెడతాడండి మనకు చూపించడం కోసం. చూసారు అవతల డియర్స్ కనిపిస్తున్నాయి, ఎవరు అవతల. సో ఇవన్నీ కూడా డియర్స్ చూడండి, దారి పొడవు ఉన్న డియర్సే అలా పరిగెడుతూ ఉంటాయి. మనకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల డియర్స్, డిఫరెంట్ చిన్న చిన్న పిల్లలు, పెద్దవి అన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా చూడండి ఎన్ని డియర్స్ ఉన్నాయో. చాలా దగ్గర నుంచి చూస్తాం, మనం చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా దగ్గర నుంచి చూస్తామండి. సో ఈ విధంగా మనల్ని ఏంటంటే వీడు చూపిస్తూ ఉంటాడు. చూసా వాటర్ నుంచి వెళ్ళిపోతున్నాయి డియర్స్, అలాగా మనకు చాలా చాలా చూపిస్తాడండి దగ్గర నుంచి. ఒక రైనో కూడా వాటర్ నుంచి వెళ్ళిపోతుంది ఆ విధంగా. సో చాలా ఉంటాయండి రైనోస్ అయితే, అసలు చాలా చాలా ఉంటాయి. చాలా 2000 పైనే ఉన్నాయని చెప్పేసి విన్నాను. సో ఈ విధంగా మనం ఈ యొక్క కజిరంగా నేషనల్ పార్క్ లో చాలా ఎంజాయ్ చేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ టైగర్ ని చూపించడానికి ప్రయత్నం చేస్తానండి అతను. సో ఇక్కడ ఎలిఫెంట్ చూసారా, ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, అది చాలా వైల్డ్ ఎలిఫెంట్. అది అక్కడ ఆడుకుంటుంది, అది మట్టితో మొత్తం వాటర్ అంత పోసుకుంటుంది కూలింగ్ ఎఫెక్ట్ కోసం. ఇక్కడ టైగర్స్ కోసం చూస్తున్నాం అనమాట. టైగర్ అయితే మేము చాలా ట్రై చేశాడు పాపం చూపిద్దాం మాకు. సో టైగర్స్ అంత ఈజీ కనిపించవటండి, చాలా కష్టం అని చెప్పాడు. టైగర్స్ అంత ఈజీ కనిపిస్తారు మీకు, చాలా కష్టము, చాలా లోపలికి వెళ్ళిపోతాయి అవి, అంత ఈజీగా రావు బయటగా చెప్పాడు. చూసారా ఈ రైనో ఎంత చూసారా, చాలా పెద్ద అండి. మీకు మరి ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా హెవీగా ఉంది. మేము ఎలిఫెంట్ సఫారీ దగ్గర చూసిన రైనోస్ తో పోల్చుకుంటే ఈ రైనోస్ అయితే ఈ రేంజ్ లో ఉన్న రైనోస్ చాలా 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 పెద్దగా ఉన్నాయి అనమాట. సో రైనోస్ అయితే చూసారా వైట్ కనిపిస్తుంది కదా వెనకాల, అది కూడా రైనో అండి. సో ఈ విధంగా రైనోస్ చాలా ఉంటాయి అనమాట. ఈవినింగ్ సన్సెట్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే మేము అన్ని చూసిన దాంట్లో. ఈ విధంగా చాలా ఇలా మధ్యలో వాటర్ పాండ్స్ ఉంటాయి. చూసి అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, ఆ రైనో వేస్తుంది ప్యాడ్ అనమాట. అదంతా కూడా 6 months ఒకే దగ్గరకు వచ్చి పోస్తుంది ప్యాడ్ అంతా కూడా. ఈ పాండ్ లో చాలా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయండి ఇందులోని. మరి ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాము. సో ఇవన్నీ చూసారా, ఇలాగా ఏదో బర్రెలు మేస్తున్నట్టే కామన్ కనిపిస్తాయి మనకి. ఎక్కడ పడితే అక్కడ రైనోస్ ఈ విధంగా గడ్డి తింటూ ఉంటాయి, మనం వెళ్ళే దారి పొడవునా ఉంటాయి కనిపిస్తాయి అనమాట. ఈ మధ్యలోనే ఫారెస్టర్ కూడా ఇక్కడే ఉండి వాళ్ళు చాలా జాగ్రత్తగా వీటిలన్నీ మానిటర్ చేస్తుంటారు. ఈ విధంగా కోతులు చూడండి ఎంత చక్కగా గెంతున్నాయో, ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా మనం కజిరంగా నేషనల్ పార్క్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చండి. కజిరంగా నేషనల్ పార్క్ చూడవలసిన ప్లేస్, మీరు కంపల్సరిగా వెళ్తే చూడండి. మరి నేషనల్ పార్క్ చూసిన తర్వాత మేము జీప్ సఫారీ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మరి మా రిసార్ట్కి వచ్చేసామండి, హోటల్కి వచ్చేసాం అనమాట. ఈ జంగల్ ఎకో మ్యాన్షన్ వీళ్ళు చాలా బాగా మమ్మల్ని అయితే బాగానే మరి సపోర్ట్ చేశారండి. మేము నైట్ మరి బస్సు మరి పట్టుకున్నాము, నైట్ మళ్ళీ రిటర్న్ టు గౌహతి. మరి ఇక్కడ సెంట్రల్ బస్ స్టాండ్ లో తీసుకొచ్చి దింపేస్తాడు. అక్కడి నుంచి మరి మేము ఏం చేసామంటే మరి ఎర్లీ మార్నింగ్ దిగాం బస్సు, దిగేత గౌహతి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. మేము రిటర్న్ టు మళ్ళీ మా రిటర్న్ జర్నీ ఇలా స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ట్రైన్ ద్వారా మళ్ళీ రిటర్న్ జర్నీ ట్రావెల్ చేసాము.
సో ఈ విధంగా సపోర్ట్ చేస్తుండండి. ఇంకెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.